మార్చి 22 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్స్ వాటర్ డేని ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 1992లో యునైటెడ్ నేషన్లో ఉన్నటువంటి జనరల్ అసెంబ్లీ యొక్క ప్రపోజల్ మేరకు ఈ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. యునైటెడ్ నేషన్ ప్రపోజ్ చేసినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే 17 ఉన్నాయో 17లో 6వ లక్ష్యం వచ్చేసి పరిశుభ్రమైనటువంటి నీరు, అదేవిధంగా శానిటేషన్, పారిశుద్ధ్యాన్ని ఇండికేట్ చేస్తుంది. ఆ ఆస్పెక్ట్స్లో కూడా మనము వాటర్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి వాటర్ కన్జర్వేషన్ కోసం కూడా ప్రభుత్వాలు జల్ జీవన్ మిషన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ని అందిస్తూ ఉన్నారు. దానితో పాటు భూగర్భ జలాల యొక్క పెంపు కోసం కూడా అటల్ భూజల్ యోజన అనేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. దానితో పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి గంగా నది యొక్క ప్రక్షాళన కోసం, గంగా నదిని ప్రొటెక్ట్ చేయడానికి నమామి గంగా అనేటువంటి ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నది ఏదైతే ఉందో, కృష్ణా నదికి ఏదైతే ఉపనదిగా ఉందో మూసీ అనేటువంటి నది ఏదైతే మనకి వికారాబాద్ జిల్లాలో జన్మించినటువంటి నది ఉందో, దాని యొక్క ప్రక్షాళన కోసం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి మూసీ నది యొక్క ప్రక్షాళన కోసం ఫండ్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.